మీ అంత స్పీడ్గా నేను రాలేను, దయచేసి నేను ఎవరో అనుకున్నాను అంతే. నేనేమంటున్నానంటే నాకు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, అమ్మాయికి సహాయం చేసేది కావాలి. కాబట్టి మీరు నన్ను ఫాలో అయితే మీకు అలాంటి ఇబ్బందులు లేవు. దయచేసి మీరు అడవుడైపోయి నన్ను అడవుడు దయచేసి చేయొద్దు. ఓకే అమ్మా, నువ్వు మర్చిపోకమ్మా. ఈయనను ప్రేమించి అనగా సురేష్ ను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే అనగా సురేష్ తోనే కాపురము చేయుదువా? సురేష్ కలిసి చూసి చెప్పమ్మా. వెరీ గుడ్, మంచిది. మీరిద్దరు ఇచ్చినటువంటి అంగీకారాన్ని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పెండ్లి కుమారుని తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు ఎవరి వైపున వాళ్ళు నిలబడండి. అబ్బాయి తరపు వాళ్ళు, అబ్బాయి సురేష్ అసలు నీకు సంబంధం లేదు నాన్న, నన్ను మా మాట ఈ టైం కొంచెం సేపటి తర్వాత ఇంక దీనికి ఏమనం మేము, కొంచెంసేపు ఇంకా నువ్వు మాలోనే ఉన్నావు, అయిపోయిందండి. మీరు అప్పచెప్పాలని మిమ్మల్ని పిలిచాను. ఓకే రైట్, రండి అటు రండి, అమ్మాయికి వెళ్ళి రండి, అమ్మాయికి నిలబడండి. నేను అదే చెప్తున్నా, రండి రండి. ఈ స్త్రీని అనగా మమతాను వివాహానికి ఇచ్చేటువంటి తండ్రి లేదా పోషకుడు అలాగే సురేష్. అయ్యా మీరు మమత తండ్రి గారా? అవునండి. మీ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఇష్టం. ఏమైనా అభ్యంతరం ఉందా? ఏం లేదు కదమ్మా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. అలాగే జార్జి గారు చేతులు కట్టుకోకూడదు అని చెబుతున్నారు వాళ్ళు. మంచి డ్రెస్ చేసేసాము, చెయ్యి కట్టొద్దు. ఓకే, ఇప్పుడు జార్జి గారు, రెడపంగి జార్జి గారు, మీరు సురేష్ కి మమతాతో వివాహం చేయడం మీకు ఇష్టమేనా? అటు జరు, ఏది మళ్ళీ చెప్పు. ఇష్టం మా నీకు కూడా ఇష్టం. ఎటువంటి అభ్యంతరం గాని ఆటంకం గాని ఏమీ లేదు కదా? ఏమి లేకపోయినట్లయితే మీ అబ్బాయి కుడి చేతిని పట్టుకొని అమ్మాయి కలపాలి. మీరు ఇద్దరు కలిసి చేయి పట్టుకోండి. అలాగే మీరు కూడా మీ అమ్మాయి చేతిని పట్టుకోండి ఒకసారి. ఏమండి, ఇద్దరు ఒకేసారేనా? ఒకళ్ళొకళ్ళ ఇద్దరు ఒకేసారేనా? ముందు వాళ్ళు కలిపాక రామయ్య గారు కలుపుతారు. ఓకే, అయ్యో మీరట అమ్మాయి ముందు కలపండి. అంతే రామయ్య గారు, ముందు వాళ్ళు కలపాలి, మీరు కలపండి. జార్జి గారు చెప్పింది చేయండి. మీరు ఎవరైనా మీరు చెప్పింది ఆగండి బ్రదర్, మీరు ఆగండి. మేము చెప్పింది మీరు చేయండి, మేము చెప్తాం కదా. అది వాళ్ళు కలిపాక మనం కలుపుతాం. మీరు కలపండి, ముందు మీరు కలపండి. జార్జి గారు తమ్ముడు ఏదో కొట్టారు పెళ్లి మీద ముందు వీళ్ళు కలిపారు. జార్జి గారు ముందు కలిపారు. అది జీవితం సంతోషమే లాగారు మంచిది. నీతో నాలుబంధం అన్న రామయ్య గారు. ఇప్పుడు రామయ్య గారు వాళ్ళు, రామయ్య గారు కూడా అమ్మాయి చేతిని అబ్బాయికి ఇచ్చి పట్టిస్తారు. అది పట్టిస్తారు. ఇప్పుడు మీరు అమ్మాయికి వెళ్ళి మీరు నిలబడండి, అబ్బాయికి వెళ్ళి వీళ్ళు నిలబడతారు. ఇప్పుడు ఇద్దరు కలిసి పట్టుకోండి, చేతులు మీరు పట్టించినట్టు. అది జార్జి గారు ముందుకుండు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వెనకమారం ఉండగానే. రామయ్య గారు దగ్గరకు ఉండాలి. పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. సతీష్ గారు దయచేసి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సతీష్ గారు వద్దు లేదు, వద్దు సతీష్ గారు మొదలుకొని కూర్చో, మాకు తెలుసు, మేము చూసుకుంటున్నాం. పట్టుకోండి, మీరు పట్టుకోండి. మీరు అమ్మాయి చేయి పట్టుకోండి, వీళ్ళు అబ్బాయి చేయి పట్టుకుంటారు. ఒక ఫోటో తీయాలి మిమ్మల్ని వాళ్ళని. అందుకనే అటు చూడండి, నవ్వుకుంటూ కొంచెం. రామయ్య గారు నవ్వాలి, జార్జి గారు నవ్వాలి. ఏమండి జార్జి గారు నవ్వండి ఫోటోలో. ఫోటో మంచి ఫోటో దగ్గర నవ్వాలి. సంతోషమందైనా శ్రమలయందైనాను నా స్థితి మేలువైస్తాడు. సంతోషమ మేలువైస్తాడు. ఆధారము నీవు తలనైన మరువాలు నీవు చూపిన శ్రమ. ఓకేనా?
ఓకే మంచి థ్యాంక్ యూ. దయచేసి వెళ్ళిపోయి మీరు వదిలిపెట్టారు తమ్ముడు, మీరు పట్టుకోండి. మీరు కూర్చోండి ఒకసారి కూర్చోండి. సతీష్ గారు ఒక చిన్న మాట, కూర్చోండి. పెళ్లి కుమారుడు మామగారు పాతకొండ రామయ్య గారు అబ్బాయి కాళ్ళు కడుగుతాడు, ఈ లోపల చిన్నపల్లె బాడు. సరేనా? దయచేసి మిగిలిన అందరూ కూర్చోండి, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. పాతకొండ రామయ్య గారు పెళ్లి కుమార్తె తండ్రి గారు అల్లుడు కాళ్ళు కడుగుతాడు. ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ చేద్దాం. మీరు సంతోషంగా ఒక పాట పాడారు. పాతకొండ రామయ్య గారు అమ్మాయి తండ్రి స్టేజ్ మీద రావడం మనం చేస్తున్నాం. కళ్యాణం కమనీయం ఈ సమయం దేవరామయ్య. ఆయన చెప్తాను ఆయన చెప్తాను. తమ్ముడు మీరు నాకెళ్ళి చూడండి, ఇటు అన్నప్పుడు ఆపండి. మీరు పెళ్ళి నాకు ఇప్పుడు క్యాన్సర్ వదిలేయాలి. లేదు లేదా గారు నువ్వు బాగా కొంచెం ఇంకా పెళ్లి చేసుకోవచ్చు మనం. మంచిది. రామయ్య గారు చెప్పించేయండి. మీరు రామయ్య పెళ్లి కుమార్తె తండ్రి చెప్పింది మీరు చేయండి. మీరు ఏ ఊరు వాళ్ళందరూ వచ్చారా మీరు? ఆయన చెప్పింది చేయండి. నూతన ధైర్యం నుండి మాకు కొంచెం తోడుగా ఉండు. నువ్వు దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దయచేసి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేచి రావాలని మనం చేస్తా ఉన్నాను. లేచి రావాలని మనం చేస్తున్నాను. ఇందాకట్లాగా ఒకళ్ళకొకళ్ళు ఎదురెదురుగా నిలబడండి. అమ్మా నిరోష ఇందాక వచ్చి వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోకూడదు. ఈ అమ్మాయికి సహాయం చేయాలి, లేకపోతే సురేష చేసేటట్టున్నాడు అబ్బాయి తరపున. అందుకని అమ్మాయి తరపున అది రండి. మంచిది. సురేష్ మైక్ మైక్ ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు మనం ముందుకు రవి గారు మనం మంచిగా గైడ్ చేస్తారు. జరగమన్నప్పుడు జరుగు, చూడమన్నప్పుడు చూడు, నవ్వమన్నప్పుడు నవ్వు, అందంగా వస్తాయి, తర్వాత తేడా పడతాయి. ఓకే, వెరీ గుడ్, మంచిది. ఇంకొక పాస్టర్ గారు ఎవరు వస్తున్నట్టున్నారు చూడన్నా. సుధాకర్ అన్న పాస్టర్ గారేనా? బైబిల్ ఉంది. మోజెస్ అన్న. అమ్మో మోజెస్ అన్న నాకు తెలుసు. ఈ పాస్టర్ గారు ఎవరో చూడు. ఇంకొక ఆయన బైబిల్. అమరవరం దైవజనులు పాస్టర్ మోజెస్ గారిని దయచేసి ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక పాస్టర్ గారు యాకూబ్ అన్న, హైదరాబాద్ అన్న. ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. పెద్ద ఎందుకు కుర్చీ తెత్త అయిపోయింది. సుధాకర్ అన్న కుర్చీ ఇటొకలు కూర్చోండి. ఇటొకలు కూర్చోవచ్చు, అక్కడ కూర్చోవచ్చు. అన్నగారు రండి. ప్రైజ్ లో ప్రైజ్ అన్న, వెల్కమ్, థ్యాంక్ యూ. ఫాదర్ మోజెస్ పాస్టర్ గారు ప్లీజ్ కమ్. పాస్టర్ ప్రైజ్ లో ఇక్కడ కూర్చోండి. సతీష్ మైక్ ఉందా? మంచి సమయానికి దైవజనులు అందరూ వచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. సతీష్ చిన్న మాట, వివాహం జరగడానికి ముందుగా చిన్న మాట ఒకసారి. సురేష్ సురేష్ నేనేమన్నా సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. సురేష్ వివాహం చేసుకోవడానికి మాట్లాడుకున్నప్పుడు కానీ ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కానీ మమతాని మేము చూస్తా ఉన్నాం.
ఈమె మమతానో కాదు, ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే మనం క్లారిఫై చేసుకోవచ్చు. సో మొదటగా మనం ఈ అమ్మాయి మేలిమి ముసుగు ఒకసారి తీసి చూద్దాం. నువ్వే ఆ మేలిమి ముసుగు తీసి చూద్దాం నీ చేతులతోనే. అందరూ చెప్పండి కూడా, అందరూ చెప్పండి కూడా. అంటే ఆగిపోవాలి మీరు, కొద్దిగా నన్ను గమనించుకోవాలి. సురేష్ ముసుగు తీసి చూసావు కదా, ఈమె మమతానా? ఈమె మమత. ఏం అభ్యంతరం లేదు కదా? ఇక అభ్యంతరం లేదు. తర్వాత ఏమి జరిగిందో అది నీ చిత్తమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నేనైతే ఇక నా చేతిలో ఇప్పటివరకే ఉంది, ఇక ఆ తర్వాత నా చేతిలో ఉండదు. కాబట్టి ఈమె మమత అని నువ్వు నిర్ధారణ చేసావు కాబట్టి ఈమెను వివాహం చేసుకోవడానికి ఏమైనా తీసుకొచ్చావా ఇక్కడికి? తాళిబొట్టు తీసుకొచ్చి. ఏది చూద్దాం. జేబులో రెడీగా పెట్టుకున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు. అది మంగళసూత్రం. అది ఈ ఒక్కటేనా తమ్ముడు? ఇంకేమైనా తీసుకొచ్చావా? మంగళసూత్రం. ఇంకేమన్నా తీసుకొచ్చా? బంగారం, వెండి? నేనే నువ్వే వచ్చినావా? వెరీ గుడ్, నువ్వే వచ్చా. అంటే నువ్వు బంగారం కన్నా విలువైన వాడు కాబట్టి ఇక చాలు మాకు. సరే మంచిది. ఇక్కడ ఉన్న సంఘ పెద్ద గారులు, ఈ గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మన మధ్యలో అక్షంతలు ఉన్నాయి, ఈ పెళ్లికి సంబంధించినటువంటి అక్షంతలు ఉన్నాయి కాబట్టి అక్షంతలు పంచుకుందాం. ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాడు తమ్ముడు. వెరీ గుడ్. నువ్వు ఒకసారి ఆయనకి ఆ ఫోటో ఆయనకి వెళ్ళి నువ్వు ఆయనకి హెల్ప్ కొడుతున్నా గారు, మీరు పంచుతారా? ఈ ఊరు పెద్ద మనిషి అంటే చూడన్నా. సుధాకర్ అన్న, నువ్వు ఈ ఊరు పెద్ద మనిషి కదా. ఇమానియల్ నేను అడుగుతాను అన్నా. అన్నా అన్నా ఏం పేరు అన్నా? అక్షంతలు పంచండి. అక్షంతలు ఉంటాయి, అందరికి పంచండి. దండలు తీసుకొచ్చావు సతీష్? సతీష్ దండలు తీసుకొచ్చావా? దండలు లేవా? 5 నిమిషాలా? అంతే. పాస్టర్ గారు పెట్టుకుని కిందకి వెళ్ళి నాతో స్టార్ట్ చేయి. ఓకే మంచిది. అమ్మా మీకు అక్షంతలు లేరులే, మీ పని వేరే ఉందాగండి. అక్షంతలు పంచుతున్నారు సంబంధించి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మోజెస్ పాస్టర్ గారు ఒక ప్రత్యేక పాట పాడతారు. వారు పాట పాడుతుండగా ఈ అక్షంతలన్నీ పంచుతారని మనం చేస్తా ఉన్నాను. దైవజనులు పాస్టర్ మోజెస్ గారు ఒక ప్రత్యేక పాట పాడి దేవుని నామమును మహిమపరుస్తారు. వారి సంఘం నుండి మనకు మంచి సంగీత బృందం ప్రదర్శించారు కాబట్టి వాళ్ళు వాళ్ళ అయ్యగారు కలిసి చక్కని పాట ఒకటి పాడతారు. వాళ్ళకి మంచి అలవాటు. అయ్యగారు త్వరగా జెట్ స్పీడ్ లో వచ్చి ఒక పాట, ఒక పల్లె, ఒక చరణం అక్షంతలు పంచడం అయిపోగానే మీరు ఆపేసేయండి, నేను ఆపనకుండానే. ఆయన తిరిగి వచ్చేదాకా మీరు పాడవచ్చు. అర్థమైందా? మరి ఏంటి చెప్పు, నీ బాధ ఏం చెప్పు. తీసిన వాళ్ళని అందరు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని
అందరూ దేవుని ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు అందరూ పాడదామా ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని అందరూ చప్పట్లు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు నాటి ఆయన ప్రభావములు అందరూ చప్పట్లు కొడదాం. ప్రతి ఒక్కరు పాడదాం బిగ్గరగా. ఎల్లప్పుడూ దేవుని కొట్టాలి మీరు. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తండ్రుల సితారతోను పాడట్లా గట్టి పాడాలా గట్టిగా ఆసాకని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను కాంతి వాద్యములతో మనమే పాడుతున్నాం కానీ కూర్చున్నటువంటి విశ్వాసులు రోజు మందిరానికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు గట్టిగా పాడట్లే. ఇక మనం మైక్ ఉంటేనే అన్నట్టుగా అయిపోయింది మన పని. కాదు మైక్ లేకపోయినా మనం ఎంత గట్టిగా పాడగలమో మనందరం ఈ 2 చరణాలు పాడదాం. ఈ అక్షంతలు పంచే సంగపెద్ద గారు తొందరగా పంచిన వాళ్ళు తొందర రావాలి. నువ్వు వచ్చిందాక మేము పాడబడతాం, తర్వాత ఆపేస్తాం. ఓకేనా? మీరు ఎట్ట గట్టిగా కొడుతున్నారో వాళ్ళు కూడా గట్టిగా పాడతారు. మీరా మేమా అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత గట్టిగా పాడగలమో మీరు ఎంత గట్టిగా కొట్టగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. స్వరం ఎత్తి చేద్దాం హల్లెలూయా. చెప్పవా హల్లెలూయా. అది ఓకే. ఇప్పుడు పాడదాం చూడండి. మ్రోగు తాళములతో ఆయన గట్టిగా దేవుని స్తుతించుడి.
పాట అయిపోయి కొడుతున్నాడు. ఇప్పుడు ఇదేగా పని, మనం తాలిపట్టు కట్టడమే, ఆయన కోసమే మనం ఎదురు చూసేది. ఎదురెదురుగా నిలబడండి. ఆ టీజర్ రాకపోయినా మేము మాట్లాడేది మీ అందరికీ వినబడుతుంది కాబట్టి ఈ పెళ్లి కార్యక్రమం త్వరగా చేసి ముగించేద్దాం. రవి గారు, మీరు మాకు సహాయం చేయండి. మీ ఫోటోలు, వీడియోలు మీరు తీసుకోండి. ఈ యొక్క మంగళసూత్రం ఇక్కడ మనము వివాహానికి గుర్తుగా అబ్బాయి మంగళసూత్రం తీసుకొచ్చాడు సురేష్. పెండ్లి కుమార్తె అయిన మమత, నువ్వేమన్నా ఈ పెళ్లి కోసం తీసుకొచ్చావమ్మా? మరి రింగ్ తెచ్చి తేలేదంటే మా రింగ్ ఏది? రామయ్య గారు, మన ఉంగరం తీసుకోరా అండి. ఆతకోటి రామయ్య గారు, మన ఉంగరం తీసుకొని రావాలి తొందరగా. అదే రెడీ కొట్టు, అయిపోయింది. ఇట్లా మంగళసూత్రం కట్టిన తర్వాత ఉంగరం పెట్టిద్దాం. నిలబడండి మీరు. ఓకే, మంచిది తమ్ముడు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సురేష్, మమత పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా ఈ పరిశుద్ధ వివాహాన్ని ప్రారంభిస్తున్నాము. మొదటిగా ప్రమాణాలు చేస్తారు. ఈ ప్రమాణాలే ఈ పెళ్లిలో ప్రాముఖ్యమైనవి కాబట్టి దయచేసి ఈ పెళ్లి ప్రమాణాలు చెప్తూ ఈ యొక్క వివాహ కార్యాన్ని మనము ముందుకు తీసుకుని వెళదాం. సురేష్, నీవు మమత వైపు చూస్తూ ఈ ప్రమాణాన్ని చేయాలని దేవుని నామములో నీకు తెలియజేస్తున్నాను. సురేష్ అను నేను గట్టిగా అని చెప్తుండగా మీ మాయ ఏందయ్యా పెళ్లి కొడుకు మైక్ ఆపేశారు. గట్టిగా వచ్చేదంటే ఏందయ్యా? అదే ఓకే, గట్టిగా చెప్పు. అందరు ఉన్నారు. ఏది చెప్పినా నువ్వు కరెక్ట్గా చెప్పు, గట్టిగా చెప్పు. అది అంతేకండి, అంతే. ఓకే. సురేష్ అను నేను మమత అను నిన్ను నా భార్యనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. మంచిది తమ్ముడు. ఈ ప్రమాణం దేవుని ఎదుట, సంఘం ఎదుట, దైవజనుల ఎదుట చేసి ఉన్నావు. ఇది నీ జీవిత కాలం అంతయు నిత్యమైన ప్రమాణముగా మీ వివాహానికి ఉండబోతా ఉంది. మీకు అమ్మాయికి ఇచ్చినట్లయితే అమ్మాయి కూడా ఈ విధమైనటువంటి ప్రమాణాన్ని చేస్తారు. అమ్మ మమత, నువ్వు సురేష్ వైపు చూస్తూ ఈ పెండ్లి ప్రమాణాన్ని అబ్బాయి కొడుకు చేయి. మమత అను నేను, సురేష్ అను నిన్ను. మైక్ సరిగ్గా రావట్లేదు చూడండి అయ్యా. మమత అను నేను, సురేష్ అను నిన్ను నా భర్తనుగా స్వీకరించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. మీరిరువురు బ్రతికి ఉన్నంత కాలము ఈ ప్రమాణమే మీ జీవితాలకు ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ ప్రమాణాలను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. ఈ మంగళసూత్రము కొరకు హైదరాబాద్ నుండి మన మధ్యలోకి వచ్చినటువంటి జాకబన్న గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనంతరం ఈ మంగళసూత్ర ధారణ కార్యక్రమాన్ని మనము ప్రారంభిద్దాం. ఒక 2 నిమిషాలు అయిపోదు. పాస్టర్ చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం, మధ్యాహ్న కాల సమయంలో దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి సురేష్ను, మమతను ప్రభువా. మీరు ఏకపరుస్తున్నటువంటి ఇద్దరిని ప్రభువా ఏకముగా చేసి ఈ యొక్క మంగళసూత్రం ద్వారా ప్రభువా వారిని ప్రభువా ఈ యొక్క వివాహంలోకి తీసుకొచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. వీరిద్దరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వాళ్ళ కుటుంబంగా అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ఉండునట్లు ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి ప్రతిమాలు వేడుకుంటాం మా ప్రియాపరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన అన్నగారికి ప్రభు పేరిట వందనాలు. అన్న మంగళసూత్ర చూడండి. సురేష్, ఈ యొక్క మంగళసూత్ర ధారణ కార్యక్రమం జరుగుతా ఉంది. అమ్మ దయచేసి ఇప్పుడు ముందుకుండండి. పెళ్లి కుమార్తెకి సహాయం చేసే వాళ్ళు ఇవి ఎత్తి పట్టుకోండి. పట్టుకో అమ్మ. దండ్ల పక్కన పెట్టు హాని, దండ్లు పక్కన పెట్టు. భజంత్రీలు, మేళగాళ్ళు, మ్యూజికల్స్ వాళ్ళు, అది మీరు పెళ్లి సంబంధమైన మృదంగం పెట్టుకోట తమ్ముడు ఇన్నకుంటారే అది
ఓకే రైట్. సురేష్, నేను చెప్తా ఉంటాను ఈ ప్రమాణాన్ని, నువ్వు మాట చెబుతూ ఈ మంగళసూత్రాన్ని ధరింపు చేయాలి. ఎన్ని ముళ్ళు వేస్తాడు? 3. ఆయన ముందు చెప్తున్నాయంటయా మీ బాబాయ్? అదే. ఓకే తమ్ముడు, జ్ఞాపకం చేసుకో. ప్రారంభించండి. ఈ మంగళసూత్రంలో మంగళమేసులకు ఆడరమ్మా. మంగళసూత్రం కట్టేవా బాబు? అరే మంగళసూత్రం కట్టలేవా? ఉంగరం పెట్టాలి. భలే ఉన్నావు. వాడు ఆపుకోవచ్చు మరి. ఆయనతో మాట్లాడు. అయిపోయింది. స్మైల్ ఇవ్వాలి. ఏంటో పెళ్లి కొడుకు నవ్వు, నువ్వు నవ్వియాల. మంగళమేసునకు ఉంగరం తీసుకోవాలి. వందనాలు. అబ్బాయి దగ్గర కూడా ఉంగరం ఉందంట, అమ్మాయి దగ్గర కూడా ఉంగరం ఉంది. ముందుగా అమ్మాయి అబ్బాయికి ఉంగరం తొడుగుతుంది. ఉంగరం తీసుకోండి. పాతకోటి రామయ్య గారు అమ్మ తీసుకో, ఉంగరం తీసుకోండి అన్న. ఫోటో తీసుకుంటా ఉంగరాన్ని ముందు బాక్స్ లో. అటు పట్టుకోమ్మా, అటు పట్టుకో. వాళ్ళకంటే చూపి మమత, వాళ్ళకి చూపి. పాతకోటి రామయ్య గారి ఇంటికి సంబంధించిన ఉంగరాన్ని రెడపల్లి జార్జి గారి కుటుంబానికి సురేష్ కి ధరింపు చేస్తా ఉన్నారు. అందరూ చప్పట్లు కొడదామా ఈ విషయాన్ని బట్టి? ఎందుకు పడుతున్నారు మీరు? మీకు ఆకలి ఒక ఓవర్ చప్పట్లు కొడుతుంది. అయిపోయింది. వాళ్ళు రైట్ రైట్ అమ్మా. ఉంగరాన్ని పెట్టేటట్టు నేను చెప్పే మాట చెప్పు. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధకును గురుతుగా ఈ ఉంగరమును అంగీకరించు. అది వెరీ గుడ్ తమ్ముడు. కంటిన్యూ. స్మైల్. రెడపల్లి వారి ఊరు పాతకోట అమ్మాయికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని దేవుడు దీవించిన దాకా. వెరీ గుడ్. వెంకటేశ్వర అయితే ప్రార్థన చేసి చంద్రబాబు మీద అక్షంతలు వేసి పైకి వచ్చాక ఇదంతా ఫోటోలు తిరుగుతారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ అక్షంతలు వేసి అందరూ భోజనం చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా భోజనం చేయకుండా లేదు. దండం లేదు. సురేష్ ఒకసారి అటంట తిరగండి తమ్ముడు. అటు తిరిగి దగ్గరగా ఉంటాను. లవ్ సింబల్ గా పెట్టండి.
పొటాస్కి ఆగండి. ఆ. అలా ఓకేనా? ఇద్దరు ఎదురు తిరగండి. మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు మొదటగా దండేసి మీ ప్రేమను తెలియచేయండి. నువ్వు కావాలని ఆగిపోయి కదా తమ్ముడు. ఆ? ఎన్ని తమ్ముడు నువ్వు ఇప్పుడే మొదలు పెట్టినావు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే ఓకే తమ్ముడు కానీ అక్షంతలే మరి పాస్టర్ గారు లేరా? పాస్టర్ గారు అందరూ నిలబడండి. అక్షంతలు వేసారు దిగుతున్నా నేను. స్వామి నీవు ప్రాణముతో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరి తలలో నుంచి కళ్ళు మూసుకోండి. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె దయచేసి మోకరించాలని దేవుని నామములో తెలియజేస్తున్నాను. ఒకరికొకరు ఎదురుగా మోకరించండి దయచేసి. ఒక ఫోటో అంటే తెచ్చిన తర్వాత పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మోకరించి ఉండాలని ప్రభు పెట్టి తెలియజేస్తున్నాను. ప్రకాశ్ పాస్టర్ గారు, మోజస్ పాస్టర్ గారు కూడా లేచి నిలబడాలి. ఈ ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు పెట్టి తెలియజేస్తున్నాను. వివాహం జరిపించబడిన ఈ వివాహంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో రెడపంగు వారి కుటుంబము, పాతకోటి వారి యొక్క కుటుంబము, ఈ రెండు కుటుంబములు ఈ పరిశుద్ధ వివాహం ద్వారా సిద్ధపరచబడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మక నామములో వీరిరువురు, పెళ్లి కుమారుడైన సురేష్, పెళ్లి కుమార్తె మమత, వీరిరువురు కూడా భార్య భర్తలుగా ప్రకటించి ఉన్నాము. దేవా, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభా. ఈ భారతదేశ చట్టాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మీరు భార్య భర్తలుగా వివాహమును జరిపించి ప్రకటించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. చేరుకున్న దైవజనులందరినీ దీవించండి. పెళ్లి కుమారుని కుటుంబాన్ని వారి తల్లిదండ్రులను దీవించండి. పెళ్లి కుమార్తె కుటుంబాన్ని వారి తల్లిదండ్రులను దీవించండి. చేరువచ్చిన బంధువర్గం అంతటిని దీవించండి నాయన. ఇక్కడ ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మా దేవా, మీరు తోడుగా ఉండి నడిపించిన ఈ విధానం అంతటిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. వివాహం ద్వారా జతపరచబడిన మీరు మంచి బిడ్డలు కలిగి, కుమారులు కుమార్తెలు కలిగి, గర్భఫలముతోను భూఫలముతోను మీ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము వీరికి మెండుగా కలుగునుగాక. ఈ గొప్ప దీవెనలతో నింపబడునుగాక. మీరు ప్రతికూలత కాలమంతయు ఒకరిని ఒకరు ప్రేమించడానికి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి, ఒకరిని ఒకరు లోబడి ప్రేమించి ప్రతికూలత కాలము ఆదర్శమైన దంపతులుగా జీవించే భాగ్యాన్ని వీరికి కలుగ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఎల్లవేళలా సదాకాలము సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంగమునకును ప్రాముఖ్యముగా ఈ స్థలమును చేరవలసిన ప్రతి ఒక్కరికి నూతనముగా జతపరచబడిన సురేష్, మమత అనబడిన ఈ నూతన దంపతులకు మా దేవాన్ని కృప నిరంతరము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవరణి దీవెనలే ధారాళముగను తీరల నిలబడు.
పాట ఎందుకు అయిపోద్ది? ఈ పాట తీయమ్మా, ఈ పాట నడుస్తూనే ఉంటది. అక్షతలు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కిందకు వస్తారు. మీరు లేచి నిలబడి చక్కగా అక్షతలు వేసుకుని ఆశీర్వదించండి. సరేనా? చిన్నగా